యాక్టివ్ న్యూస్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శరణ్ చౌదరి అనే బాధితుడు దుబాయ్ నుంచి ఫిర్యాదు చేశాడు. రాధాకిషన్ రావు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను వేధింపులకు గురి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుడు. చాలా మంది నుంచి డిపాజిట్లు తీసుకున్నానని తనపై కేసు నమోదు చేశారన్నారు శరణ్. పైగా తన ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం సృష్టించి విజయ్ అనే వ్యక్తికి తన ప్లాట్ను రాయించారని చెప్పారు. విజయ్ అనే వ్యక్తి మాజీ మంత్రి దయాకర్ రావుకు దగ్గర బంధువు అని అంటున్నారు ఆయన. కార్యాలయంకి బయలుదేరుతుంటే మఫ్తీలో పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సిసిఎస్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూటు కాళ్ళతో కొట్టాడు. కొట్టి కుకట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి ఈ పెట్టించిన కేసు ఎర్రబల్ దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టిన కేసు ఇది. 2 రోజులు నన్ను సిసిఎస్ ఆఫీస్లో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని అటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉండటం అండ్ వాళ్ళకి రాజకీయ నాయకులు ఎర్రబల్ దయాకర్ రావు లాంటి మాజీ మంత్రి వాళ్ళ సపోర్ట్తో విచ్చలవిడితనం చేశారు.